మీకు లేదు. మీ కుట్రలు చేస్తే, మీ కుతంత్రాలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం స్టార్ట్ చేసినాం. ఆ యుద్ధం కరీంనగర్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తున్నా, ఇలా ఛాలెంజ్ చేస్తున్నా, మీకు ఎక్కడికక్కడ మీ మెడల్ వాస్తాం. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిందే. రామచంద్రరావు గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము చేసే యుద్ధానికి దమ్ముంటే మీరు తట్టుకునే కెపాసిటీ దమ్ముంటే మీరు తట్టుకోండి. మీరు కరీంనగర్లో గెలికిరు మమ్మల్ని. కరీంనగర్లో రాకుండా 3 పార్టీలు, అన్ని పార్టీలు కలిసి మీరు అడ్డుకున్నారు. మీరు అందరూ ఒక్కటైన విషయం స్పష్టమైంది. ఇప్పుడు స్టార్ట్ అయింది ఆట, మళ్ళీ కొత్త ఆట మళ్ళీ స్టార్ట్ అయింది. ఇస్తాం, దాన్ని కూడా పక్కా ఇస్తాం. మేము పక్కా ముగింపిస్తాం. మేము మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము ఏదో రెచ్చిపోయి చెప్తలేము. నిన్న మీరు చేసిన కుట్రలను చూసి బాధపడి మేము ఎక్కడ భయపడలే. కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, ఎంఏ పార్టీలు చూసి నవ్వుకున్నాం. మేము మా క్యాంపులో అందరం నవ్వుకున్నాం. మేము వీళ్ళు గింత పిచ్చోళ్ళా, 40 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం ప్లాన్ లేకుండా, అవగాహన లేకుండా ఎట్లా వస్తుంది అనుకున్నారు. బయటకు పోతే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేరంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్కు నేను అభినందన చెప్తున్నాను. నాయకులందరూ ఒకటై బీజేపీని అడుగునే ప్రయత్నం చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కొంతమంది ప్రసక్తే లేదు. భారతీయ జనతా పార్టీ 30 సీట్లు గెలిచింది. వాళ్ళకు స్వతంత్ర అభ్యర్థులు వారికి మద్దతు ఇస్తున్నారు. వాళ్ళకు 35 సీట్లు ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ వచ్చేసింది. ప్రజలు చులుకన చూస్తారు. కరీంనగర్లో భారతీయ జనతా పార్టీకి ప్రజల ఆశీర్వాదం ఉంది. మనం ఈ కుట్రలు చేయొద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఇవాళ అడ్డుకున్న విషయం వాస్తవం. బుద్ధుండాలే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సిగ్గుండాలి మీకు. గిదా మీ కుట్రల మీది బయటకు వచ్చి నీతులు మాడతారు. మీరు ఏం చేసి ముఖ్యమంత్రి వ్యక్తి ఇవాళ ఇన్వాల్వ్, ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ ఏం చేసి సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి గారు రాత్రి పగలు 2 రోజులు నిద్రాలు మాని ఇక లియోనియో వేదికగా కుట్రలు అయిపోయింది. వీళ్ళొచ్చిరు, వాళ్ళొచ్చిరు, వీళ్ళ మడకపోయినాం, వాళ్ళ మడకపోయినాం, కిడ్నాప్, ట్వీట్, సోషల్ మీడియాలో మొత్తం రాయించుకున్నారు. ఏమైంది ఇవాళ? ఏం సాధించారు? ఇంతమంది ముఖ్యమంత్రి, 5 మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం, ఎంఐఎం పార్టీ. ఒక్క బండి సంజయ్ అడ్డుకోలేకపోయారు. ఒక భారతీయ జనతా పార్టీ మా సైనికులను అడ్డుకోలేకపోయారు. వీళ్ళెవ్వరు పైసలు పెట్టి గెలవలే. వీళ్ళందరూ నెల రోజుల నుంచి, గత 2 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు ఇళ్లలో తిరిగి ప్రజలకు విశ్వాసం కలిగించి ప్రజల ఆశీర్వాదం గెలిచిరు అందరూ కూడా.